Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. Do not be afraid, only believe. Luke 8th chapter 49 verses. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. లూకాసు వార్త 8వ అధ్యాయము 49వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట. యూదా సమాజ మందిరంలో యాయీరు అను అధికారి ఉన్నాడు. తన కుమార్తె చావు సిద్ధమై ఉన్నదని తెలుసుకొని యేసు ప్రభు వారి యొద్దకి వస్తారు. అలా వచ్చిన యాయీరుకి తన కుమార్తె చనిపోయిందని వార్త తెలియబడుతుంది. అప్పుడు యేసు గారు యాయీరును ధైర్యపరిచారు. ఏమనంటే, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము. ఆ చిన్నది నిద్రించుచున్నే కానీ చనిపోలేదని చెప్పినప్పుడు అక్కడ ఆ యాయీరు తన యొక్క విశ్వాసమును కనపరిచాడు. తాను దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నమ్మిక ఉంచాడు. కనుకనే ఆ చిన్నది లేచి భోజనం చేసింది. అంటే మనము ఎంత విశ్వాసాన్ని అయితే దేవుని యందు ఉంచుతామో అప్పుడు మనకి స్వస్థత కూడా శీఘ్రంగా ఉంటుంది. మనము ఏ విషయంలో అయినా భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేకాని మనకి సమస్యలు అనేవి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. కానీ మనం అనుకుంటాము మనకి అధికారం ఉంది, ధనం ఉంది, పలుకుబడులు ఉన్నాయి, ఇలాంటి వాటి వల్ల మనము ఈ సమస్యల నుంచి తొలగించుకోవచ్చు అని చెప్తాం, కానీ అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అలాగా ఎన్నున్నా మనకి అలాంటి స్వస్థత, అలాంటి కార్యాలు జరగవు, మనము చేయలేము. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని బట్టి అక్కడ గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన. సత్యవంతుడా, నీతి న్యాయములు జరిగించువాడా, కరుణ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన దేవ, నీకెన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. మేము విశ్వాసంతో భయపడక నీ యందు నమ్మిక ఉంచే విధముగా మా జీవితాల్లో మేము కూడా గొప్ప కార్యాలను అనుభవించే విధముగా, ఆ కార్యాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరిచే విధముగా మా జీవితాల్లో, మా కుటుంబంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.